హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తవ్వ చికెన్ చేసి చూపిస్తా. ఇది రోటీల్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత బోన్లెస్ చికెన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి. బిగ్ బాస్ మొదలవుతుంది కదండి. మీలో ఎంతమంది చూస్తారు, ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే చూస్తాను. లాస్ట్ సీజన్లో మీ ఫేవరెట్ ఎవరు? చూడండి, చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసింది కదా. ఇంకప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోండి. చికెను ఉల్లిపాయలు బాగా కుక్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. కారం కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ చికెన్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకుని మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు టమాటాలు చక్కగా మగ్గిపోతాయండి. ఈ టమాటా కూడా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని సన్నగా కట్ చేసి వేయండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెను ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకున్నాక కొత్తిమీరతో కూడా చికెన్ మగ్గిస్తాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని 1 నిమిషం బాగా మగ్గనివ్వండి. అంతే, అయిపోయిందండి. ఎంత సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే మన తవా చికెన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి అన్నంలో మిరియాల రసం వేసుకుని ఈ తవ్వ చికెన్ పెట్టుకుని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వీళ్ళకి కూడా చాలా బాగుంటుందండి.